కార్తీక పురాణం 11వ రోజు. కార్తీక పురాణం 11వ అధ్యాయము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వుతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయణ వ్రత ఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షము పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలు నుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపజేసుకొని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వకథ కలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములనిచ్చును, బహు ఆశ్చర్యకరముగా ఉండును. దానిని చెప్పెదా వినుము. కళింగ దేశమందు మందరుడని ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి పని చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీల అను పేరు గల భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారి నడుచువారిని కొట్టి దారి ధనములు అపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యమున సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చు ఒక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయును హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆఘ్రానించి వచ్చి వారిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయారు. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకచోట మృతి చెంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన వారినందరినీ పురుగులతోనూ అమేధ్యములను కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుతున్న రక్తమందు పడనైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను ఆచారవంతురాలై హరిభక్తియుతి అయి సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామము చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును గానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పాయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ ఏతిని చూచి భిక్షమిడి, అయ్యా యతి పుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. చితిని మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేను ఒక్కదాననే పతిధ్యానము చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామయునైన ఆమెతో ఇట్లనియు, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరుపువలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను. యతీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 ఒత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను ఒత్తుని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపమునందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో మహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి చెందెను. అంతలో శంఖచక్రాంకితులను చతుర్బాహులను పద్మాక్షులను ఎక్కించి జయ జయధ్వనులతో
కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా లోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవుచు మధ్య మార్గమున నరకమును చూచి అచ్చట తన భర్త నరకమునందు ఉండుటనకు ఆశ్చర్యం పొంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరక కోపమందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నా భర్త. వీడు కూలి చేసియు దొంగతనము చేసియు పరధనాపహరణము చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న ఒకనిని చంపి వాని ధనము అపహరించి భారతదేశములోకి వచ్చుచున్నంతలో నీ భర్త చేత హతుడయ్యను. అట్టి పాపాత్ముడు గనక ఇతడు నరకమందు పడి ఉన్నాడు. ఈ మూడవ వాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాలుగవ వాడు పులి. కిరాతులు పరస్పర ఘాతముల చేత మృతి పొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్షాభక్ష విచారణ చేయక నూనెతో అందుచేత వీడు నరకమందు ఉన్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలు పొందుచున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత మీరు నరకము నుండి అడిగను. ఆ మాట విని దూతలు ఇట్లా, అమ్మ, కార్తీక మాసమునందు మీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిము, దానితో వాడు విముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన ఒత్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము, దాని వలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి ఇంటికి ప్రజలకు పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞము, దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యం పొంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చెను. దాని చేత వారు నరకము నుండి విడుదలై దివ్య విమానములెక్కి అక్కడి నుంచి కొనియాడిరి. మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి తెలిపిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారు మనోవాఖ్యాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందురు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య ఏకాదశోధ్యాయ సమాప్తమస్తు. ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.